దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. తెలంగాణలో ఎలక్షన్ కోడ్ ఎప్పటి నుంచి అయితే అమలైందో కోట్లాది రూపాయలు బయటపడుతున్నాయి, కిలోల బంగారం బయటపడింది. అయితే ఈ రోజు కోడ్ అమల్లోకి రాగానే ఆ వారం 10 రోజులు అయితే భయంకరంగా క్యాష్ కావచ్చు, బంగారం కావచ్చు, అసలు ఒక లెవెల్లో బయటపడిన పరిస్థితి. అందరూ షాక్ అయిపోయారు. ఏంది అసలు ఇది, ఇంతింత డబ్బులు అటునుంచి ఇటు వెళ్తోందా, ఇంతింత బంగారం అటునుంచి వెళ్తోందా, ఇవన్నీ కూడా ఎలక్షన్లో ఖర్చు చేయబోతున్నారా? ఇట్లాంటి డౌట్స్ అయితే చాలా మందికి వచ్చాయి. కామన్ పీపుల్ ఈ వార్త ఎవరు చూసినా సరే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. నాకు కూడా అనిపించింది. ఏంది అసలు ఈ ఎలక్షన్స్లో ఇన్ని కోట్లు ఖర్చు కాబోతున్నాయా, ఇది ఎవరికి పంచబోతున్నారు, బంగారం ఎంత ఇన్ని కిలోలు బయటపడ్డాయి, అసలు ఎవరికి పంచబోతున్నారు అనేది కూడా చాలా మంది కామన్ మ్యాన్కి కూడా ఎవరికైనా సరే ఇదే డౌట్ వస్తుంది. అయితే ఆ తర్వాత చాలామంది సామాన్యులు ఎవరైతే పాపం వాళ్ళ అవసరాల కోసం కొన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ల్యాండ్ కోసమో లేకపోతే ఇతరత్ర అవసరాల కోసమో దేనికోసమైనా సరే వాళ్ళు తీసుకువెళ్ళిన వాటిని కూడా సీజ్ చేశారు. చాలామంది పెళ్ళిళ్ళకని లేకపోతే ఫంక్షన్స్కి వెళ్తున్నామని లేకపోతే ఇంకో అవసరం వాళ్ళ సొంత అవసరాల కోసం ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆ డబ్బుల్ని కూడా సీజ్ చేసి చాలామంది ఈసీకి కంప్లైంట్ చేస్తే మొన్న ఈసీ రియాక్ట్ అయిన తర్వాత సామాన్యులు ఎవరికైతే ఆ డబ్బులు తీసుకెళ్తున్నారో వాళ్ళని గుర్తించండి, వాళ్ళని ఇన్ని రోజులు ఆపి వాళ్ళ డబ్బులు మీ దగ్గర ఉంచుకోవద్దు, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అనేసి ఈసీ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత కొంత వాళ్ళ తనిఖీల్లో అంటే ఎవరు జెన్యూన్ ఆర్ ఎవరు కామన్ పీపుల్, నిజంగా అవసరాల కోసం ఎవరు తీసుకెళ్తున్నారు, కొన్ని వాటికైతే నిజంగానే రిసిప్ట్స్ ఉండవు. సో అట్లాంటి వాటికి జెన్యూన్ రీజన్స్ ఏం చెప్తున్నారు, ఊరికేనే అన్నిటినీ సీజ్ చేయొద్దు, ఇట్లాంటివి చెప్పిన తర్వాత కొంత మార్పు వచ్చినట్టు అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ తనిఖీలు చేపడుతున్నారు. ఇట్స్ రోజు ప్రాసెసే అనమాట. మొత్తంగా 148 చెక్ పోస్టులు ఉన్నాయి. సో రోజు తనిఖీలు చేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు వికారాబాద్ జిల్లా తాండూరు సరిహద్దుల్లో ఖంజాపూర్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారట. అందులో 40 తులాల బంగారు ఆభరణాల్ని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. చాలా రోజుల తర్వాత ఈ వార్త ఇప్పుడు ఒక రకంగా సెన్సేషనల్ వార్త. ఎందుకంటే 40 తులాల బంగారం ఒక మహిళ క్యారీ చేస్తోంది. మరి ఎటు నుంచి ఎటు తీసుకువెళ్తుందో తెలియదు. కానీ అఫ్కోర్స్ కొంతమందికి 40 తులాలు, 50 తులాలు, 60 తులాలు ఇట్లాంటివి కూడా నిజంగానే కామన్గానే ఉంటాయి, మన అందరికీ కూడా తెలిసిందే. సో అయినా సరే 40 తులాల బంగారం అంటే మామూలు విషయం కాదు. అందుకని ఎన్నికల అధికారులు తనిఖీ చేసినప్పుడు 40 తులాల బంగారం బయటపడిందట. సో అవన్నీ బంగారు ఆభరణాలని సీజ్ చేశారు. తర్వాత ఆ మహిళని ఇది ఎందుకోసం కొన్నారు, ఆ జిఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్ రిసిప్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఎక్కడుంది, ఇది ఎప్పుడు కొన్నారు ఏంటి అన్న డీటెయిల్స్ అడిగినప్పుడు ఆమె ప్రాపర్గా ఆన్సర్ చేయలేదట. అందుకని ఎన్నికల అధికారులు బంగారాన్ని సీజ్ చేసి మీడియాకైతే చూపించిన పరిస్థితి. సో ఈ బంగారాన్ని అయితే సీజ్ చేశారు. సో మహిళ ప్రాపర్గా ఈ 40 తులాలు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరాలకు కొనింది, దానికి సంబంధించిన రిసిప్ట్స్ ఏంటి అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే ఈ అధికారులు ఆ బంగారాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఆమె మీద డెఫినెట్లీ కేసు నమోదు కాబోతోంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటి నుంచి స్టార్టింగ్లో చాలామందికి తెలియదు, కానీ ఇప్పుడైతే అందరికీ తెలిసిపోయింది. సో ఎంత 50,000 లోపలనే క్యాష్ ఉండాలి. తర్వాత ఏదైనా అవసరాల కోసం అంటే ఎమర్జెన్సీ అవసరం, హాస్పిటల్ కావచ్చు, ల్యాండ్ ఎవరైనా కొన్నా, లేదంటే ఆ డబ్బులు వచ్చిన దానికి సంబంధించి ఒక రిసిప్ట్ లాంటిది ఏమన్నా ఉంటే మాత్రం పోలీసులు వదిలేయబోతున్నారు. కానీ ఇవేవీ లేకుండానే ఇవి మా డబ్బులు, మా కష్టార్జితం, మీరెట్లా తీసుకుంటారు, ఇట్లాంటి వాదన చేస్తే మాత్రం అధికారులు వినే పరిస్థితి లేదు. ఇది చాలా మందికి తెలిసిపోయింది కూడా. సో అలర్ట్గానే ఉంటున్నారు. కానీ ఈరోజు ఇన్సిడెంట్, మరి 40 తులాల బంగారము అవి ఎక్కడి నుంచి ఎటు తీసుకెళ్తోంది, నిజంగా సొంత అవసరాల కోసమే తీసుకెళ్తోందా ఏంటి అనేది ఆ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. అండ్ 40 తులాలకు సంబంధించిన బంగారంకి సంబంధించిన రిసిప్ట్ ఒకవేళ ప్రాపర్గా ఆ మహిళ ఏమైనా ప్రజెంటేషన్ ఇస్తే మాత్రం డెఫినెట్లీ ఆమె కూడా ఈ 40 తులాల బంగారం ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. లేదంటే మాత్రం డెఫినెట్లీ ఎన్నికల అధికారులు వాటిని సీజ్ చేసేసారు కాబట్టి వాళ్ళ అండర్లోనే ఉంటుంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ మరి ఏ డిసిషన్ తీసుకుంటారు, ఈమె ప్రాపర్గా ఏమన్నా దానికి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుందా లేదా చూడాలి.